హైదరాబాద్ జల్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. 16వ వార్డుకు చెందిన 25 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మరోవైపు వైఎస్ జయంతి సందర్భంగా వేడుకలను బడంగ్పేట్ మేయర్ పారిచేత నరసింహారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పారిచేత మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమని, బీఆర్ఎస్ ను అడ్డుకోవాలంటే కాంగ్రెస్ వల్లే అవుతుందన్నారు. ఇక బీఆర్ఎస్ తో మున్సిపాలిటీ ఎప్పటికీ అభివృద్ధి చెందదని తెలిపారు. ఈ రోజు జల్పల్లికి సంబంధించి సీనన్న గారి ఆధ్వర్యంలో, అలాగే ఆబేద్ అన్న గారి ఆధ్వర్యంలో, మరి సాదక్ అన్న గారు, బారీ అన్న గారు, రవి అన్న గారు వీరి ఆధ్వర్యంలో జల్పల్లి 16వ వార్డు నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అనుకోనియండి, సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ చేస్తున్నటువంటి అరాచక పాలనను అరికట్టడానికి మరి కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందని చెప్పేసి భావించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని పేద బడుగు బలహీన వర్గాలను కూడా ఏమాత్రం ముందుకు పోనీయలేని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. కాబట్టి మరి ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీలోనే న్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే న్యాయం జరిగింది. పేదలు కనీసము వాళ్ళు చేసుకున్న వృత్తితోటి, వాళ్ళు చేసుకున్న డబ్బులతోటి వాళ్ళు తినగలిగారు. మరి ఇప్పుడు ఈ కాలంలో చూస్తే ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రతి ఒక్కరు చూస్తూ ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే బాగుంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. వచ్చిన వాళ్ళందరికీ వెల్కమ్ చెప్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉంది. మరి ఈ యొక్క పార్టీలో జాయిన్ అయిన వాళ్ళ అన్నలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జన్మదినం సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులతో పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మార్గదర్శకం మనము ఎంచుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.